నాకు ఒక రెస్పెక్ట్ ఉంది. కళ్యాణ్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. ఇతనేదో అతనేదో మాట్లాడడం కాదు. నేను ఇమాన్యుల్ కూడా విన్ అవ్వాలని కోరుకున్నాను. యాజ్ ఒక కమెడియన్ గా అతను ఒకసారి బిగ్ బాస్ చరిత్రని తిరగరాస్తాడు అని చెప్పేసి చెప్పాను. కాకపోతే ఎంత ఇమాన్యుల్ విన్ అవ్వాలని కోరుకున్నానో అంతే కూడా కళ్యాణ్ కూడా విన్ అవ్వాలని కోరుకున్నాను. సో కళ్యాణ్ వాళ్ళ నాన్న వచ్చి మాట్లాడము, కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి మాట్లాడము, కళ్యాణ్ ఆ తరపున కొన్నిసార్లు కొన్ని సాక్రిఫైస్లు చేయడము, కళ్యాణ్ గేమ్లు మంచిగా ఉండడము, కళ్యాణ్ బిహేవియర్ మెచ్యూరిటీ మంచిగా ఉండడం వల్ల నాకు కళ్యాణ్ మీద కొంచెం రెస్పెక్ట్ ఎక్కడో ఇంకొంచెం పెరిగింది. కానీ ఇమాన్యుల్ మీద తగ్గింది అని చెప్పలేదు. ఇమాన్యుల్ కన్నా ఒక మెట్టు పైకి ఎక్కాడు అని చెప్తున్నాను. అయితే ఇప్పుడు అందరూ చెప్తారు ఇప్పుడు అయితే ఈ మాత్రం దానికి బిగ్ బాస్ ఆడడం అనవసరం. మీరు ఒకటే కంటెస్టెంట్ ని సపోర్ట్ చేయాలి అనుకుంటే బిగ్ బాస్ ఆడటం అనవసరం. ప్రతి వారం ఓటింగ్ పెట్టడం అనవసరం. లాస్ట్ లో ఒకటేసారి ఓటింగ్ పెట్టేసి ఎవరు గెలిచారో వాళ్ళకి కప్పిచ్చేసి అయిపోద్ది. మరి ప్రతి వారం ఓటింగ్ పెట్టి ప్రతి వారం ఎవరు గేమ్స్ బాగా ఆడారు, ప్రతి వారం మీ నామినేషన్ మీ ఓట్లు పెట్టని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి ఒపీనియన్ మారుతూ ఉంటది కాబట్టి ఓట్లు అడుగుతున్నారు బిగ్ బాస్ లోనే.